చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? మన ఆరోగ్యం చలికాలంలో ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చల్లని గాలిలో ఇవి ఎక్కువగా వస్తాయి. చర్మం పొరిబారడం, కాళ్ళు, చేతులు, ముఖం, పెదవులు పగిలిపోవడం సహజం. చేతులు, కాళ్ళు చల్లబడ్డట్టుగా అనిపించడం, రక్త ప్రసరణ తగ్గుతుంది. జాయింట్ నొప్పులు వృద్ధులో ఎక్కువగా కనిపించే సమస్య. అలసట మరియు ఎనర్జీ తక్కువగా అనిపిస్తుంది. చల్లటి వాతావరణం కారణంగా మెటబాలిజం నెమ్మగిస్తుంది. శ్వాస సమస్యలు, ఆస్తమా ఉన్నవారికి చలి, దుమ్ము వల్ల సమస్యలు పెరుగుతాయి. అయితే మనం ఈ సమస్యల నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకుందాం. చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: వేడి దుస్తులు ధరించడం, స్వెటర్, జాకెట్, షాల్, టోపీ, ముఖం మాస్క్, చేతి సాక్స్ ధరించాలి. తెల్లవారుజామున, సాయంత్రం ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోతుంది. అందుకే ఎక్కువగా వేడి దుస్తులు ధరించడం మంచిది. చాలా చల్లని నీళ్లు తాగడం మానుకోవాలి. గోరువెచ్చని నీళ్లు, వెచ్చని కాఫీ, టీ, కషాయం వంటివి తీసుకుంటూ ఉండాలి. చలి కారణంగా చర్మం పొడిగా అవుతుంది. మాయిశ్చరైజర్లు తప్పనిసరిగా వాడాలి. రాత్రివేళ బయట ఎక్కువసేపు ఉండకండి. చలి ఎక్కువగా పెరిగి జలుబు, దగ్గు పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పూట ఇంటి కిటికీలు మరియు తలుపులు కాసేపు తెరిచి ఉంచాలి. ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరగకుండా నిరోధిస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు దాహం అనిపించదు. అయినా కూడా రోజుకు 2-3 లీటర్ల నీరును తీసుకోవాలి. అలాగే చలికాలంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలు, బెల్లం, నువ్వుల లడ్డూలు శరీరానికి వేడి చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, స్వీట్ పొటాటోలో విటమిన్లు మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ని పెంచుతాయి. సూపులలో వెజ్ సూప్, చికెన్ సూప్, మటన్ సూప్ ఇది శరీరానికి ఫుల్ ఎనర్జీని ఇస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం మంచిది. తేనె మరియు అల్లం చేతులు, కాళ్ళ చలి తగ్గిస్తుంది. జలుబు, దగ్గు కూడా చాలా మంచిది. గోరువెచ్చని పాలు మరియు పసుపు. పాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పసుపు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాని చంపుతుంది. చలికాలంలో ఇది తీసుకోవడం చాలా మంచిది. రాగులు, జొన్నలు, సజ్జలు శరీరాన్ని వేడి ఉంచే మిల్లెట్స్ చలికాలంలో చాలా మంచి ఫుడ్స్.